ఇంకా మీరేం చెప్పదలిచారో చెప్తే క్లోజ్ చేద్దాం. చాలా ఉన్నాయి, కానీ ఇంకొకటి ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించవలసింది ఏంటంటే, తెలుగు ప్రజలందరం కూడా, ఈమె ఢిల్లీకి పోయింది. ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలే. 10 లక్షలు ఇచ్చినా ఇవ్వలే, 5 లక్షలు ఇచ్చినా ఇవ్వలే, ఎవరు ఇవ్వలే. సిబిఐకి ఏమో చెప్పుదాము కేసీఆర్ మీద అని పోయింది. వాళ్ళు ఇవ్వలే. ఇవ్వకుంటే ఎంత దుర్మార్గం చూడు, అంటే మనిషి లోపల ఎంత రాక్షసత్వం ఉంటుంది చూడు. వినయన్ గారు ఒక మెసేజ్ పెట్టింది, పక్కకున్న ఫోన్ నెంబర్లకు వెళ్ళి ఒక మెసేజ్ పెట్టింది సిబిఐ వాళ్ళకు. నేను వివేకానంద రెడ్డి గారి కేసులో వాంగ్మూలం వినడానికి రావాలనుకుంటున్నా, మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. వెళ్ళిందేమో కేసీఆర్ గారి మీద మేమందరం గాంధీకి పోయినాము. మీరు కూడా వెళ్ళారు అప్పుడు. ఏం చేస్తాము, ఆమెనే టికెట్ బుక్ చేసింది నాకు పాపం. నా ఒక్కరికి మాత్రం ఎక్కడ పోయినా టికెట్ బుక్ చేసేది. మిగతా ఇవ్వని చేయకపోయేది. వాళ్ళంతా వాళ్ళు అప్పులు చేసి 3 రూపాయల మితికి తెచ్చుకొని టికెట్ పెట్టుకొని వచ్చేది. నేను విచిత్రపోయినా, అసలు ఏంది సిబిఐ డైరెక్టర్ని కలుద్దామని వచ్చింది, కేసీఆర్ గారు నుంచి వచ్చింది, ఇక్కడికి వచ్చే వరకు అలా ఎవరి అపాయింట్మెంట్ లేదు, ఏది అంటారు చూడు ఇక్కడక్కడ తొక్కులాడుతుంది, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఉంది, ఏంది అని ఆరాధీసిన. తీస్తే ఏముంది, ఆ పక్కన ఫోన్ నెంబర్లోకి వెళ్ళి సిబిఐ వాళ్ళకి నేను వివేకానంద రెడ్డి గారి విషయంలో వాంగ్మూలం ఇద్దామనుకుంటున్నా అని చెప్పి మెసేజ్ పెట్టింది. వాడు ఆ మెసేజ్ నాకు ట్రాన్స్ఫర్ చేసి ఇమీడియట్ డిలీట్ చేసిండు. వద్దన్న బాగుండదన్న ఇదని. ఇక నువ్వు ఈమెను ఎట్లా మన రాజశేఖరణ బిడ్డ అని యాక్సెప్ట్ చేద్దాం చెప్పండి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా బదనాం చేయాలని ఊర్వలేనితనం అంతే. విషం, మొత్తం విషమే, నిలువెల్ల విషం. ఆమె ముఖంలో నవ్వినంత మంచిగా ఉండదు ఆమె, నిలువెల్ల విషం. ఇంకా చాలా ఉన్నాయి కొమ్మినేని గారు. నేను ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి బాగా నేను పంచుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు 2009లో మహాకూటమి ఏర్పడ్డప్పుడు నేను చిలుకూరు బాలాజీ నుంచి తిరుపతి పాదయాత్ర చేసిన. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇడుపులపాయ నుంచి తిరుపతికి కాలినడకన పోతా. నేను అక్కడి ప్రజలను జాగృతపరుస్తా. షర్మిలమ్మ గారిని ఎక్కడ కూడా మన వైఎస్ షర్మిలమ్మ అనేది మాట్లాడొద్దు. ఆమె మురుసుపల్లి, ఆమెని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ముంచనేరికని వచ్చింది. ఈ ముంచే దాంట్లో మనం ఎక్కడ భాగస్వామ్యం కావద్దు. ఏంది ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి ఏదో మధ్యలో విజయమ్మ గారు బాధపడతా ఉంటుంటారు. ఒక్కటి, విజయమ్మ గారు ఇవాళ కాదు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు ఏ బాధ అయితే పడ్డదో, నిన్న కాంగ్రెస్ పార్టీలో విలీనమైన రోజు అంతకంటే 1000 రెట్లు బాధపడ్డది షర్మిల గారి విషయంలో, ఇష్యూలో. రైట్, ఓకే. అందుకే మన ఇడుపులపాయలో కూడా జగన్ గారు ముద్దు పెట్టుకోవటం, అమ్మ ఏం చేయమంటాం, మర్యాదగా ఉంటాం, బతిమిలాడింది, మంచి సంకేతం. బతిమిలాడింది ఆవిడ, బతిమిలాడింది. విజయమ్మ గారి మాట కూడా వినలా. ఎవరి మాట, సుబ్బారెడ్డి గారు మాట్లాడినా వినకపోతేవి, సజ్జల గారు మాట్లాడినా వినకపోతేవి, సివి సుబ్బారెడ్డి గారు ఉండేప్పుడు ఆయన మాట్లాడినా వినకపోతేవి, కుటుంబ సభ్యులు చెప్పింది కూడా వినకపోతేవి. ఏం ఉండితనం. రైట్, సరే చివరకు నువ్వు తెలంగాణ పార్టీ పెట్టుకున్నావు, తెలంగాణ నాయకుడు రాజశేఖర గారి సంక్షేమ పాలన చేస్తా అంటే నీ దగ్గరకు వచ్చి కాపాడుకుంటావు అంటే ఈడ నట్టేయటం ఉంచి మళ్ళీ అప్పుడు అటాక్ చేస్తున్నావు.